అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. జమ్మూ కాశ్మీర్ హిమాలయాల్లోని అమర్నాథ్ గుహల్లో మంచు రూపంలో కొలువైన కైలాసనాథుడిని దర్శించుకునేందుకు వెళ్తున్న 5,880 మందితో కూడిన తొలి బ్యాచ్ ఇవాళ ఉదయం బయలుదేరి వెళ్లింది. ఇక ఈ యాత్రను జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి ప్రారంభించారు. మరోవైపు ఉగ్రదాడి హెచ్చరికల నేపథ్యంలో యాత్ర మార్గంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ ఏడాది యాత్ర 38 రోజుల పాటు సాగనుంది. ఆగస్టు 9న రాఖీ పూర్ణిమ రోజున ముగియబోతుంది. ఇటీవల పెహల్గాం ఉగ్రదాడితో భయాందోళన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమర్నాథ్ యాత్ర మార్గంలో నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించింది. జూలై 1 నుంచి ఆగస్టు 10 మధ్య అమర్నాథ్ యాత్ర మార్గాలను నో ఫ్లై జోన్లుగా జమ్మూ ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవలే ఆదేశాలు కూడా జారీ చేసింది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా అమర్నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు ఈ ఏడాది యాత్రికులకు హెలికాప్టర్ సర్వీసెస్ ను రద్దు చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను అనుసరించి యాత్రికుల దక్షిణ కాశ్మీర్లోని పెహల్గాం, ఉత్తర కాశ్మీర్లోని బాల్తాల్లో మార్గం నుంచి కాలినడకన లేదా పోనీల సాయంతో మంచులింగం వద్దకు చేరుకోవాలని తెలియజేసింది.